క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల నిరసనకి ఫిలిం చేంబర్ డోంట్ కేర్ అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా కొత్త టీమ్స్ తో పనిచేసేందుకు సిద్ధమంటూ మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఔత్సాహిక నిపుణులని సిబ్బందిని నియమించుకోవడానికి కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రొడ్యూసర్స్ గిల్డ్. కొత్త టెక్నీషియన్స్ ని ప్రోత్సహిస్తామని ఇప్పటికే చెప్పేసింది ఫిలిం చేంబర్ కూడా. గిల్డ్ ఛాంబర్ డెసిషన్స్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి కార్మిక సంఘాలు. 30% వేతనాల పెంపుతో ఇవాల్టి నుంచి షూటింగ్స్ బంద్ చేశారు కార్మికులు. ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చేశారు ఫిలిం చేంబర్. అలాగే ప్రొడ్యూసర్స్ లేబర్ కమిషన్ దాకా వెళ్లింది ఈ వివాదం. కాస్త ఈ లోపే బంద్ కు పిలుపునివ్వడంపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలు వాళ్ళ డిమాండ్స్ పై ఓ నిర్ణయం తీసుకోవాలని కమిషన్ కూడా చెప్తోంది. ఆ తర్వాత ఈ వివాదంపై స్పందిస్తామన్నారు లేబర్ కమిషన్. మొండికేస్తున్న సిబ్బందితో ఇక అవసరం లేదంటూ తేల్చి చెప్తోంది అటు గిల్డ్ కానీ ఇటు ఫిలిం చేంబర్ కానీ. 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల నిరసనకు ఫిలిం చేంబర్ డోంట్ కేర్ అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా కొత్త టీమ్స్ తో పనిచేసేందుకు సిద్ధమంటూ కూడా మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఔత్సాహిక నిపుణులని సిబ్బందిని నియమించుకోవడానికి కూడా రెడీ అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొత్త టెక్నీషియన్స్ ని ప్రోత్సహిస్తామని కూడా తేల్చి చెప్తోంది ఫిలిం చేంబర్. గిల్డ్ ఛాంబర్ డెసిషన్స్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి కార్మిక సంఘాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 30% వేతనాల పెంపుతో ఇవాల్టి నుంచి షూటింగ్స్ బంద్ చేశాయి కార్మిక సంఘాలన్నీ కూడా. ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని చెప్తున్నారు ఫిలిం చేంబర్ నుంచి కానీ నిర్మాతలు కానీ తేల్చి చెప్తున్నారు. ఈ విషయంపై లేబర్ కమిషన్ దాకా కూడా వెళ్ళింది ఈ వివాదం. ఈలోపే బంద్కు పిలుపునివ్వడంపై ప్రొడ్యూసర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.